నీ భారము యెహోవా మీద మోపు అన్నాడు. ఎవరి మీద మోపాలంటే మనం అదనమాట, దేవుని మీద మన భారాన్ని మోపాలి. ఏంటి భారం ఈ రోజులలో అని మనం గమనిస్తే, మనం చేస్తున్నటువంటి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వ్యవసాయం, కష్టపడుతున్నటువంటి కష్టాలు ఎన్నో మన జీవితాల్లో భారముగా మన మీద మోపబడుతూ ఉన్నాయి. కుటుంబ భారాలు కొంతమందికి ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు ఏంటి, వారికి ఎలా వివాహం జరిగించాలి, లేకపోతే చదువుకునే పిల్లలకి ఏ విధంగా ఉద్యోగాలు రావాలి, ఇవన్నీ కూడా మనం చూస్తాం. లోకములో చాలా రకరకాల భారాలు మనిషి యొక్క భుజాల మీద, భుజస్కంధాల మీద ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా భారముతోనే కృంగిపోతున్న పరిస్థితులు. అయ్యా మేము ఈ భారాన్ని భరించలేకపోతున్నామని ప్రతి ఒక్కరు కృంగిపోతున్నటువంటి సమయాల్లో ఒక మాట ఇక్కడ మనకు వినబడుతుంది, మన యొక్క భారం అంతా కూడా దేవుని మీద మోపాలి. ఎందుకనగా బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఎప్పుడైతే మన భారాన్ని ఆయన మీద మోపుతూ ఉన్నామో ఆయన మనల్ని ఆదుకుంటాడు అని రాయబడుతుంది. ఏం చేస్తాడు? ఆయన ఆదుకుంటాడు. దేవుని నామాన్ని స్తోత్రం. మనిషి మీద మనిషి భారాన్ని మోపితే మనుషులు ఎవరు కూడా ఆదుకోలేరు. ఆదుకుంటారా? ఆదుకోలేరు. కానీ దేవుని మీద కనుక మన భారాన్ని మోపినట్టయితే దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆదుకుంటాను కాబట్టి నా మీద మీరు మోపండి. ఇంకొక విషయం ఏంటంటే, భారముతో ఉన్నటువంటి మనిషి మన ఇంటికి ఎవరైనా వస్తానంటే, అరే వాళ్ళకి ఇలాంటి భారం ఉంది కాబట్టి రమ్మని ఎవరు అనరు. కష్టం ఉన్నటువంటి బిడ్డల్ని ఎవరు పిలవరు. శోధన ఉన్నటువంటి వారిని ఎవరిని కూడా మనం పిలవలేము. శ్రమల్లో ఉన్న వారిని ఎవరిని కూడా మా ఇంటికి రా అని చెప్పి అనలేము మనం. ఎందుకంటే వారికి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మన ఇంటికి వస్తే మన మీద ఏమైనా పడుద్దేమో అది అనే ఆలోచనతో చాలామంది తప్పించుకునే ప్రయత్నం కూడా చేస్తారు. కొంతమంది అక్క మీ ఇంటికి వస్తాకంటే నేను ఇంట్లో లేను, నేను బయటికి వెళ్ళిపోయినా అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను ఒక సహోదరికి ఫోన్ చేసి, అమ్మ మీ ఇంటికి వచ్చి కొంచెం మంగడుకొని వెళ్తామ్మా, ఏరి దగ్గర ప్రార్థన ఉందంటే, అయ్యా నేను ఇంటి దగ్గర లేను, ఖమ్మంలో ఉందని చెప్పిందా. ఎక్కడుంది? ఖమ్మంలో. చూస్తే ఖమ్మం లేదు. ఎక్కడుంది? కొత్తగూడెంలోనే ఉంది. ఎందుకంటే నా బండి వెళ్ళిపోతూ ఉంది, అవకాశం ఇవ్వలే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి, కానీ వెళ్ళిపోతూ ఉంది. నేను ఏమన్నా మొహంగడు కూడా నీలోనూ అవసరమైతే ఎవరినైతే చిన్న సబ్బుమొక్కెత్తారు, అంతకంటే ఎక్కువ ఉంటుందా? సరే ఒకవేళ కొంచెం టీ పోసి సర్లు పోయిరాయా అంటారు. కానీ దాని గురించి కూడా ఈ దైవజనుడు వస్తే కాస్త మరి మనకి ఇబ్బందికరంగా ఉండదు. ఎందుకంటే నేను కొద్దిసేపట్లో ఎవరికైనా కూడా దేవుని వాక్యం అందిస్తా కాబట్టి కొంచెం చెప్పే మాటలు వాళ్ళకి మరి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళకి కొంచెం బాధ కలగవచ్చు. అయితే చాలామంది ఏంటంటే మరి తప్పించుకుంటారన్నమాట. ఏదైనా ఆపద వచ్చి, కష్టం వచ్చి, శోధన వచ్చి, రోగం వచ్చి బాధపడుతూ మనం అక్క మీ ఇంటి దగ్గర ఉంటే ఒక రోజు ఉంటానంటే ఉండటానికి ఇష్టపడరు వాస్తవానికి. మరి సేవకులు మీ అటువంటి ఎప్పుడైనా కూడా ఎవరన్నా బాధలు ఉండు, కష్టాలు ఉండు, ఎవరు చూడాలని ఆశ ఉండు, అయ్యా మీ ఇంటికి వస్తామంటే ఎమ్మటే బస్సు ఎక్కి రమ్మంటాం. దేవుని నామాన్ని స్తోత్రం. అందుకే సేవకుల ప్రేమకి, విశ్వాసుల ప్రేమకి చాలా తేడా ఉంటుంది. అంటే కొంతమంది విశ్వాసులు కూడా భారమైనటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, అయ్యా ఒక ఫోటో వచ్చి ఉండొచ్చు కదా, లేకపోతే మా దగ్గర ప్రార్థనలు రావచ్చు కదా అని కొంతమంది ఆహ్వానిస్తారు. కానీ చాలామంది ఏంటంటే ఒకరి భారాన్ని మరొకరు మోయలేరు. కాబట్టి ఎవరి భారం వాళ్ళదే, ఎవరి కుటుంబం వాళ్ళదే, లేకపోతే ఎవరి ఆలోచనలు వాళ్ళకే, ఎవరి తలంపులు వాళ్ళకే ఉంటున్నాయి. కానీ ఒకరి భారాన్ని ఒకరు మోసేటటువంటి దినాలు కాదు. ఇలాంటి రోజులలో దేవుడు ఏమంటున్నాడంటే, నీ భారం నేను మోస్తా, నా మీదే నీ భారాన్ని, నేను మోసేవాడిని నిన్ను కదా, నిన్ను ఆదుకుంటా అని చెప్పాడు. దేవుడు నామాన్ని స్తోత్రం. కనుక దేవుడు మనం ఏం చేస్తాడు చెప్పండి? ఆదుకునేవాడు. ఎవరు మన ఆదుకోలేరు. ఏ ఆపద కలిగినా, ఏ సహాయం కలిగినా, ఏ ఇబ్బంది, ఏ నిస్సహాయ స్థితిలో మనం ఉన్నటువంటి వారమైనా కూడా, దేవా ఈ స్థితిలో ఉన్నయ్యా నన్ను ఆదుకో యేసయ్యా అంటే ఆయన తప్ప మన ఆదుకునేవాడు ఎవడు కూడా లేడు. అందుకని మనం దేవుని పైన మన భారాన్ని మోపాలి. దేవుని పైన మన భారాన్ని మోపాలి. ఏం భారం ఉంది మన జీవితంలో? మొట్టమొదటిగా చూద్దాం. బైబిల్లో సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 3వ వచనాన్ని గనక మనం చూస్తే ఓ చక్కని మాటని మనం గమనించగలుగుతాం. చదవండి దయచేసి.
నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవుని నామానికి స్తోత్రం. నీ పనుల భారం యెహోవా మీద ఉంచు. ఏం భారం అంటే ఫస్ట్ పనుల భారం. ఎన్నో పనులు అన్నమాట. పొద్దున్న లేస్తే పనులు. అదే సాయంత్రం అనుకో పని లేదు కాబట్టి అందరూ ప్రార్థనకు వచ్చేవాళ్ళు. అదే ఉదయకాల సమయంలో ప్రార్థన పెట్టామనుకో, అయ్యా మరి ఏంటి అంటే చెల్లేది, అక్కేది, అమ్మాయి ఏది, ఎక్కడికి వెళ్ళారంటే ఎవరికి వాళ్ళు ఏం చెబుతారంటే సంగీతంలో పనికి వెళ్ళిండి అయ్యా, కళ్యాణి మరి వాళ్ళ అమ్మ వాళ్ళు ఒళ్ళు కొడతారని పని. అట్లాగే సుధాకర్ కూడా పని ఉంది. కాకపోతే ఆయన ప్రార్థన కాబట్టి వీళ్ళు చెల్చోరం బంద్ అయిపోయి. అందరికి పనులు ఉంటాయి. పనులు లేనటువంటి వాళ్ళు ఉంటామా? సరే, ఎందుకంటే ఆరు దినాలు కష్టపడి పని చేసుకోవాలి, అది న్యాయమే. మామూలు కుటుంబ ప్రార్థనలు కొన్ని సమయాల్లో కొంతమంది అటెండ్ కాలేకపోవచ్చు. కానీ ఆదివారం రోజు కూడా కొంతమంది ఏం చేస్తుంటారంటే వారు పని భారాన్ని పెట్టుకుంటూ ఉంటారు. ఆదివారం మరి ఏంటమ్మా పనికి ఎక్కడికి వెళ్ళినావు అని అంటే, అయ్యా కొంచెం పనికి వెళ్ళినట్టు. అది మనం పని చేయవలసిన దినం కాదు, అది ప్రభువు దినం. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చి ప్రభువుని ఆరాధించడానికి దేవుని మందిరంలో ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రభువుని ఆరాధించడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి దినము గనక దాంట్లో మనం ఉత్సాహిస్తూ ప్రతి ఆదివారం కూడా దేవుని యొక్క మందిరంలో మనం ఉండాలి. కనుక వాక్యం ఏమంటా ఉందనంటే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు నీ పనుల భారం యెహోవా మీద ఉంచు. అంటే పని భారం దేవుని మీద ఉంచకపోతే నువ్వు పని చేసుకుంటూ నువ్వు ప్రార్థనకి రాలేవు, అంతే కదా. అదే మనం ఏం చేయాలి? పనులు ఉంటాయి కానీ అవి కొంచెం పక్కా పెట్టాలి. ఆదివారం వచ్చినప్పుడు ప్రభువా ఈ భారాన్ని నీ మీద ఉంచారు కనుక నా ఉద్దేశాలు సఫలపరచు. నేను ఇప్పుడు ఆరాధనకు వెళుతున్నా మందిరానికి, ఆరాధనలో నా సంఘముతో కూడా కలిసి నేను ఆరాధన చేసుకుని వస్తానని చెప్పి మనం ఎప్పుడైతే మన పనులన్నీ కొంచెం పక్కగా పెట్టి చేరు పని, చెట్టు పని, చిలక పనులు అన్నీ, లేకపోతే మనకున్న కూలి పనులు, మనకున్నటువంటి ఇంకా ఏరే వ్యాపార పనులు, లేకపోతే మనకున్న ఉద్యోగం అనే పనులు, లేకపోతే మనకున్నటువంటి ప్రతి పని కూడా కొంచెం పక్కా పెట్టాలి. ఎవరి విషయంలో? దేవుని విషయంలో. అయ్యా నువ్వు చూసుకో నా పని, కనుక నీ పని కొరకు నేను బయలుదేరతా. ఎందుకంటే దేవుని పని మనం చక్కగా చేసినప్పుడు దేవుడు మన పనులన్నీ కూడా ఒక రోజంతా జరిగేటటువంటి పనులన్నీ కూడా మనం ప్రార్థనకి వెళ్ళి వచ్చిన ఆ సాయంత్రం ఒక్క నిమిషంలో లేక ఒక గంటలోనే ఆయన జరిగించగలడు. దేవుని నామానికి స్తోత్రం. అలాంటి విశ్వాసంతో మనం ప్రార్థనకి వెళ్ళాలి. కనుక పనుల భారాన్ని పెట్టుకొని మనం ప్రార్థన మానేసామనుకో దేవుని యొద్ద నుండి మనం ఆశీర్వాదాలు కోల్పోతూ ఉంటాం. అర్థమైంది? కనుక మనం ఎటువంటి స్థితిలో ఎటువంటి పని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ పనుల భారాన్ని ఏం చేయాలంటే దేవుని మీద పెట్టాలి. దేవా నువ్వే చూసుకో, ఈ రోజున నీ యొక్క సంఘంతో నేను కలిసి నేను ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే పల్లెటూరులో ఎక్కువ పనుల భారాలు ఉంటున్నాయి. ఏం భారం ఉంటుంది పల్లెటూర్లలో? అదే ఉద్యోగస్తులు అయితే ఒకళ్ళు డ్యూటీకి పోయినా కూడా ఇంకొకళ్ళు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఈ మగవాళ్ళు ఎడిపోయినా కూడా ఆడవాళ్ళని గుడికి వస్తారు. కానీ ఈ పల్లెటూర్లలో ఏంటంటే ఆదివారం ఈ స్త్రీలు పురుషులు అందరూ కూడా కలిసి పిల్లలు కూడా కలిసి ఏం చేస్తారు? మిరప కోతకి వెళ్దామా, లేకపోతే చేను పనికి వెళ్దామా, కోతకి వెళ్దామా, కుప్పలు వేద్దామా, నూరుద్దామా, ఏం చేద్దాం అని చెప్పి ఈ పనుల మీద ఉంటారు. కాబట్టి చాలామంది పల్లెటూర్లలో ఏం చేస్తారంటే, అయ్యగారు మాకు పొద్దున పని ఉంటుంది కాబట్టి ఆరాధన కూడా సాయంత్రం పెట్టండి అని ఆరాధనకు కూడా ప్రాధాన్యత ఇవ్వకోకుండా చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ రోజుల్లో సాయంత్రం మేము వచ్చినాక పెట్టిందని చెప్పి అయ్యగారిని కూడా స్టాప్ చేసేటువంటి విశ్వాసులు ఉన్నారు కొంతమంది. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో ఉదయకాల సమయం ఆరాధన జరగట్లేదు. ఎందుకంటే అందరు పనికి వెళ్ళిపోతారు, అందరూ పనికి వెళ్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే మనకు ఉంటుంది పని లేదని దేవుడు చెప్పలే, కానీ దాన్ని ఎవరి మీద వేయాలి? మనం దేవుని చూసుకో. కొంతమంది బయట పని కాకుండా ఇంట్లో కూడా పని పెట్టుకొని, అమ్మ ఏంటంటే మరి ఇంకా బట్టలు ఉతకటం కాలేదు, అంట్లు రుద్దటం కాలేదు, ఇది కూడా పనేనా? ఆ ఇంట్లో పనే కదా, పక్కా పెట్టచ్చు కదా. లేకపోతే ఇల్లు వాగులు ఒకటం కాలేదు, ఏదో ఒకటి కుంటి సాగు చెప్పి లేకపోతే ఆ పనులు అనమాట. లేకపోతే మా ఇంటికి అప్పుడే వద్దాం అనుకున్నాక అప్పుడే చుట్టమైన వచ్చిండు, మాకు చుట్టపోళ్ళు వచ్చారు. అంటే వచ్చిన బంధువుల కొరకు కూడా కొన్నిసార్లు ఆరాధన మానేసుకొని ప్రభువుని ఆరాధించుకోకుండా మన పనులు ప్రార్థనని చెడగొడతాయి. కనుక మన పనులు ఆరాధించుకోకుండా కొంచెం ఆటంకం కాబట్టి దేవుడు అన్నాడు, నా మీద పెట్టయ్యా, నా మీద పెట్టేదని పని ఉంటే
వాళ్ళని కూడా ఒకవేళ మన ఇంటికి బంధువు వస్తే వాళ్ళని కూడా తీసుకుని ప్రార్థనకు రా. ఆ తర్వాత ఎంత ఆశీర్వాదం ఉంటుందో. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకంటే ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించడం దేవుని వాక్యంలో ఉందాం. అంటే దేవుడు ఏర్పాటు చేసిన దినములో దేవునితో మనం ఉత్సాహించాలి. పాటలతో, ప్రార్థనతో, ఆరాధనతో, దేవుని వాక్యం వినడం ద్వారా విశ్వాసాన్ని కలిగి ఉండటం మూలంగా ఎంతగానో మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ఈ ఆరాధన జీవితం చాలా ప్రాముఖ్యమైనది. మన పనుల భారాన్ని పక్కకు పెట్టాలి. అందుకని బైబిల్లో కూడా ఎబ్రీ పత్రిక చూడండి 12వ అధ్యాయంలో, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని మనం చూస్తే 2వ వచనం మనం చదువుకుందాం. 2వ వచనం, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువునాను. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చదివితే ఒక చక్కని మాటని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని ప్రతి భారమును, ఫస్ట్ ఏమంటదంటే ప్రతి భారమును, తర్వాత సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపునకు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో మనం పరిగెత్తాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అదనమాట. ప్రతి భారాన్ని, అంటే ఎన్నో భారాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తీసేయాలి, మనం పక్కన పెట్టాలి. తర్వాత అన్నాడు, నీ యొక్క బాధ్యతలు, నీ భారాలన్నీ కూడా ఆయన మీద వేయమన్నాడు. ఆయన ఆదుకుంటాడని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ భారం, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నమాట. అంటే అర్థం ఏంటి? సులువుగా అంటే మనం తొందరగా ఆ అపవాది ఒళ్ళు పడిపోతాం. ప్రార్థన సమయాల్లోనే ఆ ప్రార్థనలో కూర్చోకుండా, ఆరాధన విషయంలో కొంచెం అభ్యంతరం కలిగి ఏం పోతాంలే అని చెప్పి సులువుగా ఇంటి దగ్గర ఆగిపోతాం కొన్నిసార్లు. అది ప్రభు చిత్తం కాదు. ఈ సులువుగా చిక్కులు పెట్టే పాపాలు మనిషిని దేవునికి దూరం చేస్తాయి. మన ఆరాధన విషయంలో మనని దేవునికి దూరం చేస్తాయి. కనుక ఈ సులువుగా చిక్కులు పెట్టేటటువంటి పాపాన్ని, ప్రతి భారాన్ని కూడా తీసి విడిచిపెట్టి, ఆ తర్వాత విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపునకు చూడాలి. మన విశ్వాసాన్ని కొనసాగించడం అంటే మనంతట మనం కొనసాగించట్లా. మన విశ్వాసం కొనసాగాలంటే అది మన వల్ల జరిగేది కాదు. విశ్వాసం వస్తుంది మనిషిలోకి, దాన్ని కొనసాగించేది కూడా యేసు ప్రభువే. దేవుని నామానికి స్తోత్రం. అదనమాట. కనుక యేసు ప్రభు దగ్గర మనం అడగవలసిన విషయం ఏంటంటే, అయ్యా నా విశ్వాసం ఎదుగు బొదుగు లేకోకుండా, నా అప్ అండ్ డౌన్ కాకుండా, నా విశ్వాసం సరైనదిగా ఉండేటట్టుగా నా విశ్వాసము బలపరుచునైనా, ఎందుకంటే నువ్వు విశ్వాసాన్ని కర్తవి అని చెప్పి మనం మన విశ్వాస జీవితాన్ని కూడా దేవుని చేతులకు అప్పగించుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభుతో లింకప్ లేకుండా, ఆయనతో సంబంధం లేకోకుండా మన విశ్వాసాన్ని కూడా మనం కాపాడుకోలేము. అందుకని యేసు ప్రభుతో ఎంతమంది లింకు అయితే సంబంధాలు తెగ్గొట్టబడ్డాయో, ఈరోజు వాళ్ళ విశ్వాసం లేదు. ఇవాళ ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా దేవుని మందిరానికి వస్తే, మందిరాలు ఇట్లాంటి 3 మందిరాలు 300 మందిరాలు కట్టాలి. దేవుని నామానికి స్తోత్రం. నెల రావటం, లేకపోతే ఒక సంవత్సరం రావటం, మరి మానేయడం. ఆ విధంగా దేవుని చాలామంది దూరం అయిపోతూ ఉన్నారు. రక్షణ పొందినటువంటి వారందరూ కూడా దేవుని సంఖ్యలో ఉంటే, సంఘం సంఖ్యలో ఉంటే ఈరోజు సంఘాలు విస్తరించాయి. ఎంతోమంది స్వస్థతలు పొందిన వారు ఉన్నారు, ఎంతోమంది దెయ్యాలు విడుదల పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వాక్యానికి సమీపంగా వచ్చి మరలా తిరిగి ఏం కొనసాగిస్తాం, ఈ విశ్వాసం కొంచెం కటిక పత్యంలాగా ఉందని చెప్పి వెనకబడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పాపాన్ని మానుకోలేక. ఇలాంటి సమయంలో మనం యేసు ప్రభు వైపునకు మనం చూస్తూ మన విశ్వాసాన్ని కొనసాగించాలంటే భారాన్ని విడిచిపెట్టాలి. దేవుని నామానికి స్తోత్రం. లేదా ఆ భారాన్ని పట్టుకొని ఉంటే ఆ భారం నిన్ను పట్టుకుంటుంది, నీ భుజాల మీద పడుతుంది. నువ్వు దాన్ని మొయ్యలేక, ఎత్తలేక, దించలేక ఏం చేస్తావు అంటే, ప్రభువా ఈరోజు రాలేకపోతున్నాయ్యా అని అంట. పెళ్లి కార్డులో ఒక మాట ఉందంట. ఏమనంటే, మీరు రాలేనని చెప్పక, రాలేనని రావాలి మీరు తప్పక, కలకల్లాడాలి కళ్యాణ వేదిక అని అంటారు. దేవుని నామానికి స్తోత్రం. కలకల్లాడాలి ఏంటది? కళ్యాణ వేదిక. కలకల్లాడని వీళ్ళు రావాలి. ఎవరు కార్డు ఇచ్చిన బంధువులందరూ వస్తేనే కలకల్లాడుతారు, అంతేనా? పిలిచిన విశ్వాసులందరూ వస్తేనే గుడి కలకల్లాడుతుంది, లేకపోతే విలువెల్లాడుతుంది. కనుక ఆ కొయ్యలకు, లేకపోతే ఆ కట్టిన పచ్చగొట్టకు చెప్పాలి అయ్యగారి ప్రసంగం, అంతే కదా.
కనుక ఏంటి, కలకల్లాడాలి, మన మందిరం కలకల్లాడాలి అంటే ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి ఎగ్గొట్టకూడదు. దశంభాగాలు ఇవ్వటం ఎంత ముఖ్యం దేవుని సన్నిధిలో. మన జీవితాల్లో సమర్పణ కలిగి అది ఇస్తాం, ఇది ఇస్తాం, బల్ల ఇచ్చినాం, పేట ఇచ్చినాం, పైన రేఖ ఇచ్చినాం, కింద ఏదో బండలు ఇచ్చినాం, మందిరం కట్టించిన, అయిపోయింది. అయిపోతే మరి మన రాకపోతే ఆ గుడి ఏమైపోద్ది? ఇటుకలు ఇవ్వడం, సిమెంట్ ఇవ్వటం, ఇసుక ఇవ్వడం పెద్ద లెక్కేం కాదు. నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు ఇస్తారు. కానీ ఆ గుడిని మన జీవితంలో మన విశ్వాసంతో మనం రావడం ద్వారా ఆ గుడి నిండినప్పుడు ఆ గుడి ఏమైతే కలకల్లా ఆడిపోద్ది. దేవుని నామాన్ని స్తోత్రం. అదనమాట. కొన్ని చర్చిలకి ఈరోజు ఆదివారం తాళం వేసి ఉంటా ఉన్నాయి. కారణం ఏంటంటే విశ్వాసాన్ని కోల్పోతున్నది విశ్వాసులు. రెండవది, చర్చీలలో నింపబడటం లేదు, ఖాళీ అయిపోతున్నాయి అనమాట. ఏం పోతాంలే, అక్కడ ఏముందిలే అనేటువంటి ఒక తత్వంతో మనుషులు ఈ రోజున చర్చిలు మానివేసి ప్రార్థనాలయాలకు దూరం అయిపోతూ ఉన్నారు. కనుక బిడ్డలారు, ఎందుకంటే భారం ఏంటంటే కుటుంబ భారం. అయ్యా మొన్నటిదాకంటే ఒక్కనున్నా, ఇవాళ పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టారు, కనుక ఈ కుటుంబాన్ని పోషించాలంటే ఆదివారం కూడా పని చేస్తేనే మాకు వెళ్తుంది అనేటోళ్ళు ఉన్నారు. ఆదివారం కూడా ఏం చేయాలి? 6 రోజులు మనకి ఇచ్చాడు దేవుడు, కానీ 7వ రోజు కూడా చేస్తేనే పిల్లకి ఫీజు కట్టాలంటే ఏం చేయాలి? ఆదివారం కూడా వెళ్ళాలి. ఒక ఆయనడు, మీరు ఆదివారం చర్చిలో కంపల్సరీ ఉండాలంటే మీ ఎట్ట బతకాలని చెప్పంటాడు. అంటే దేవుడు బతికించడా? దేవుని మీద విశ్వాసం లేదా? అది మనం గమనించాలి. దేవుని మీద విశ్వాసంతో ఉన్నప్పుడు మన భారాన్ని దేవుని గురించి, ప్రభువా నీ కొరకు, నీ పని కోసం, నీ ఆరాధన కొరకు, నిన్ను ఆరాధించడం కొరకు మాత్రమే నేను ఈరోజు పనికి వెళ్ళకుండా నీ దగ్గరకు వస్తున్నా. కనుక ఆ లోటు దేవుడు ఏం చేస్తాడు? తప్పకుండా తీరుస్తాడు. దేవుని నామాన్ని స్తోత్రం. అదనమాట. కనుక ఈ విషయంలో మీకు చెప్పే మాట ఏంటంటే, ప్రతి భారాన్ని విడిచిపెట్టండి. సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టండి. ప్రభువునకు సంబంధం లేకుండా దూరం చేసి ఏ పని విడిచిపెట్టండి మీరు, కానీ ప్రభువుని విడిచిపెట్టబాకండి. దేవుని నామాన్ని స్తోత్రం. పనుల కోసం ప్రభువుని విడిచిపెడితే ఎట్లా? పనుల గురించి ప్రార్థన విడిచిపెడితే ఎలా? ఆరాధన మానుకుంటే ఏ విధంగా మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి? అందుకని నీ భారాన్ని ఆయన మీద మోపు, నీ పనుల భారాన్ని ఆయన మీద మోపు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాం. చూడండి, యోబు గ్రంథంలో ఇంకొక భారం ఉంది. ఒకటి పనుల భారం, దాన్ని దేవుని మీద మోపాలి. రెండో భారం ఏంటంటే మన జీవితాల్లో మనకు వస్తున్నటువంటి వ్యాధులు చాలా భయంకరంగా ఉంటున్నాయి అన్నమాట. అలాంటి వ్యాధులు కలిగినప్పుడు కూడా దేవుని మీద విశ్వాసం కలిగి, ప్రభువా నీవు ఉన్నావు, నన్ను స్వస్థపరచగలవు అనేటటువంటి ఆ విశ్వాసంతో మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. 23వ అధ్యాయం 2వ వచనం, యోబు గ్రంథం 23వ అధ్యాయము 2వ వచనాన్ని గనక మనం చదువుతూ ఉంటే ఒక చక్కని మాట రాయబడతా ఉంది. చదవండి. తిరుగుబాటు చేస్తూ ఉన్నా, నా వ్యాధి నా మూలు కంటే భారముగా ఉంది. దేవుని నామాని స్తోత్రం. ఈ రోజున అన్ని కుటుంబాలు చితికిపోయేది, జీవితాలు చితికిపోయేది, ఆర్థికంగా ఇబ్బంది పడి అప్పుల పాలైపోయి వడ్డీలు కట్టలేక మేము చచ్చిపోతాం, మేము మా జీవితాలకు బాగుపడమని చెప్పేటటువంటి పరిస్థితులు ఏంటంటే వచ్చేటటువంటి రోగాలు. నిజంగా నేను అంటాను, ఆరోగ్యశ్రీ కార్డు ఉండేదానికంటే కూడా ఆరోగ్యం ఉంటే మంచిది. దేవుని నామాని స్తోత్రం. అది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, కానీ ఆరోగ్యం ఉందా మనిషికి? అది మళ్ళీ వెళ్ళాలి కదా, హాస్పిటల్కి వెళ్ళాలి తప్పనిసరిగా. ఆరోగ్యం లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? కార్డు ఉన్నదయ్యా, ఉంటే ఆరోగ్యం కావద్దా? కనుక అనేది ఏంటంటే ఆరోగ్యం మనిషికి ఉంటే 1 లక్ష రూపాయలు బ్యాంకులు వేసినట్టే. దేవుని నామాని స్తోత్రం. ఇంకా పెద్ద రోగమైన 5 లక్షలు బ్యాంకులు వేసినట్టే. ఏ రోగం రాకుండా ఏంటి మన జీవితాల్లో చక్కటి ఆరోగ్యం మనకు ఉండాలంటే మనం ఏం చేయాలి? మనకున్నటువంటి వ్యాధుల భారం దేవుని మీద వేయాలి. దేవుని నామాని స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. యేసు ప్రభు కార్చిన రక్తము వలన మనకు పాప క్షమాపణ, ఆత్మరక్షణ దొరుకుతూ ఉంది. యేసు ప్రభు పొందినటువంటి ముళ్ళ కిరీటం వలన మన జీవితంలో ఉన్నటువంటి, మన తలలో ఉన్నటువంటి బాధలు మనల్ని తీసివేసి మనకు గొప్ప విడుదల ఇస్తూ ఉన్నాడు. ఆయన పొందిన మేకులు, ఆయన కొట్టబడిన మేకుల ద్వారాగా యేసు ప్రభు మన యొక్క అపరాధాన్ని కూడా క్షమిస్తూ ఉన్నాడు. కనుక ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత, మనకి విడుదల చేస్తూ ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే, ప్రభువా నాకు ఆరోగ్యం కావాలని నీవు శిలువ మీద ఘోరమైనటువంటి దెబ్బలు తిన్నావు కదా, మేకులతో కొట్టబడ్డావు కదా, కనుక నీ రక్తధారలు నన్ను స్వస్థపరచ యేసయ్యా అని ఆయన మీద విశ్వాసంతో మన జీవితాన్ని మనం ముందుకు కొనసాగించాలి. కనుక వాక్యం ఉంటుంది,
నా వ్యాధి నా మూలు కంటే కూడా భారం. వ్యాధి భారం అంట. ఏం భారం అది? అది ఒకటి తలకాయ నొప్పి ఇంకోటి తీసుకోగలడా? ఒకళ్ళ కడుపుల నొప్పి వస్తే అమ్మా నువ్వు కాసేపు ఉండు, నీ కడుపుల నొప్పి నేను ఇప్పుడు 60 ఇస్తాను చెప్పి ఎవరిని తీసుకోగలుగుతారా? కనుక ఎవరికైనా ఇబ్బంది కష్టం ఉంటే ఎవరిది ఎవరు తీసుకోలేరు. కానీ యేసు ప్రభువు వారు ఏం చేశారో తెలుసా? మనుషులకు ఉన్న వ్యాధులన్నీ కూడా తనకు తీసుకొని తనలో ఉన్న ఆరోగ్యాన్ని మనుషులకు ఇచ్చాడు. దేవుని నామానికి స్తోత్రం. ఎందుకని ఈ మాట చెప్తానంటే, రక్తస్రావ రోగంతో ఒక స్త్రీ వచ్చింది యేసు ప్రభు దగ్గరికి. ఆయన గురించి విని విశ్వాసంతో వచ్చింది. యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే బాగుపడతా అనుకొని విశ్వాసంతో వచ్చి ఆయన వెనక గుండా వచ్చి ఆ వస్త్రపు చెంగు ముట్టినప్పుడు వెంటనే యేసు ప్రభు యొక్క ప్రభావము ఆమె లోపలికి వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. దేవుని నామానికి స్తోత్రం. యేసు ప్రభు యొక్క రక్త ప్రభావం మన జీవితాలను స్వస్థపరిచేది. ఆయన వస్త్రపు చెంగులో ఉన్న ప్రభావం అంట. ఏం ప్రభావం అది? వస్త్రపు చెంగులో అంత ప్రభావం ఉందంటే మరి ఆయనలో ఇంకెంత గొప్ప ప్రభావం ఉందో, ఎంత గొప్ప శక్తి ఉందో మనం స్వస్థపరచడానికి. కొంతమందికి ఎంత విశ్వాసాన్ని నూరిపోసినా కూడా హాస్పిటల్ మీద ఉన్న విశ్వాసం ప్రార్థన మీద రాదు. ఎంత విశ్వాసాన్ని నూరి రంగరిచ్చి పోయండి, ఆ విశ్వాసమే కలగదు. ఎంతైనా ట్యాబ్లెట్ వేసుకోకపోతే తలకని పోద్దంటావు అయ్యగారు, ఎంతైనా హాస్పిటల్లో పోవాలి అయ్యగారు అని. అమ్మ ఏంటి ఉపవాస ప్రార్థన రాకుండా వెళ్ళిపోయావు ఆరాధన? నేనండి హాస్పిటల్ పోయినాయా. కనుక ఎప్పుడు గుర్తు వస్తుంది? సోమవారం నుండి గురువారం దాకా గుర్తు రాదు. ఉపవాస ప్రార్థన టైంలోనే హాస్పిటల్ గుర్తు వస్తాయి కొంతమందికి. కరెక్ట్గా ప్రార్థన తప్పించి చేసుకుని వెళ్ళిపోద్ది దయ్యం. దైవం ఏం చేస్తుంది తెలుసా? మనం చేయవలసిన ప్రార్థన చేయకుండా అదే టైంలో తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. అట్లా కాదు బిడ్డలారా, గమనించండి. ప్రతి శుక్రవారం మీరు ఉపవాస ప్రార్థన చేయండి. ప్రభు శిలువ మరణాన్ని మీ హృదయాలు తలపోసుకోండి. దాని మూలంగా మీ వ్యాధులన్నీ కూడా స్వస్థపరచబడును గాక. నిజమే, చాలామందికి విశ్వాసం లేదు. స్వస్థ ప్రార్థన అంటే ఏమంటారు? అలాంటిదే అక్కడ జరుగుద్దా అంటారు. అట్లా కాదు. మన విశ్వాసాన్ని బట్టి మన జీవితాల్లో బలమైన కార్యాలు జరుగుతాయి. ఎందుకు? వ్యాధుల భారం మనిషికి. వ్యాధుల భారంతోనే ఒక్కొక్క భార్యకో భర్తకో పిల్లలకు ఒక రోగం వస్తే ఇంట్లో డబ్బులు ఒళ్ళంతా ఇల్లంతా మొత్తం గొల్లైపోయి యాడికాడికి బయట సంపాదించిన డబ్బులను కూడా వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుంది చెప్పండి? నడి రోడ్డు మీద పడి మన బ్రతుకులు అన్నం గుడ్డలేని బ్రతుకులు కూడా ఈ రోజునున్నాయి తెలుసా? కొన్ని కుటుంబాల్లోకి నేను క్యాలెండర్స్ ఇవ్వడానికి వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది దుఃఖపడుతూ వేదన పడుతున్నారు. అయ్యా మాకు వచ్చినటువంటి రోగాలే ఈ రోజున ఈ ఆర్థిక ఇబ్బందులకు మమ్మల్ని గురి చేసినాయి. లేకపోతే మీ ఎట్లా ఉండేవాళ్ళం తెలుసా? మేము ఏ విధమైన మంచి భోజనం చేసేవాళ్ళం, ఏ విధమైన వస్త్రం కట్టుకునే వాళ్ళం. ఈ రోజున కనీసం ఆ పరిస్థితి కూడా మాకు లేదంటే మాకు వచ్చిన వ్యాధులే మా మీద భారంగా మోపబడి ఉన్నాయి. కానీ ఆ వ్యాధుల భారాన్ని కూడా యేసు ప్రభువే మోస్తూ ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. ఆయన ప్రభావము ఒక మనిషి లోపలికి వెళ్ళి వారిని స్వస్థపరి ఆ రక్త ప్రభావం వలన మనుషులకున్న ప్రతి వ్యాధి నుండి కూడా ప్రభు విశ్వాసం ఉంచినటువంటి వారికి బలమైన కార్యాలు జరుగునుగాక. విశ్వాసం లేని వాళ్ళకి ఏది జరగదు. కొంతమంది పాస్టర్ గారులకు కూడా స్వస్థల మీద విశ్వాసం ఉండదు. ఉంటుందా? పాస్టర్ గారులకు కూడా కొంతమంది స్వస్థల మీద విశ్వాసం, అదంతా ఒట్టిదా అంటాడు. అప్పుడే చూస్తాడు, అప్పుడే వింటాడు, అప్పుడే బాగుపడి చూసి అదంతా ఒట్టిది జిమ్కి చేస్తాడు అయ్యగారని చెప్పి అంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. కనుక అది విశ్వాసం ఉంచినటువంటి వాళ్ళకే దేవుడు బలమైన కార్యాలు జరిగించిపోతూ ఉన్నాడు. అందుకని వాక్యం ఏమంటుందంటే, నీ వ్యాధులకు ఉన్న భారం అంటే వ్యాధుల వలన నువ్వు ఆ భారాన్ని మోస్తూ కృంగిపోతా ఉన్నావు బిడ్డ. దేవుడు నన్ను స్వస్థపరుస్తా. నేను ఎప్పుడో కాదు, ఇప్పుడే. మొన్న ఒక అమ్మాయికి ఇక్కడ పాములపల్లిలో మన చర్చికి వచ్చే ఒక అమ్మాయికి భయంకర కిడ్నీల రాళ్ళు వచ్చినాయి. ఒక రాయి మన సీసాగోలి అంతలా ఉంది. అసలుకి జయశ్రీ దగ్గరికి వెళ్ళారు వాళ్ళు, భార్య భర్త కలిసి. ఇదిగో ఈ రాయి ఇట్లా వచ్చిందని భయంకరంగా బాధపడుతూ వెళ్తే, దాన్ని బగలగొట్టే అంత మిషన్ మా దగ్గర లేదమ్మా, నువ్వు భద్రాచలం బొమ్మని చెప్పారట. మరి మేము అక్కడ పాములపల్లి వెళ్ళి మరి వాక్యం చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. మీ ఇప్పుడు అర్జెంటుగా భద్రాచలం బాలయ్య గారు మీరు తొందరగా ప్రార్థన చేస్తే సంచి పట్టుకొనరు వెళ్ళిపోదామని. పరిశుద్ధ ఆత్మదేవుడు ఒక విషయాన్ని బయలుపరిచారు. నువ్వు నమ్మినట్లయితే ఇప్పుడే ఆ రాయి పడిపోద్దని చెప్పారు. దేవుని నామానికి స్తోత్రం. క్షణాల్లోనే అంతలా ఉన్నటువంటి శేషంగోలు లాంటి రాయి ఎంబటే అక్కడ నుండి కింద పడిపోవడం జరిగింది.
లేదు, ఇక రాయలేదు. అసలు ఎంత అంటే అప్పటిదాకా ఊపిరి పీల్చుకోలేనటువంటి ఆ మనిషి ఇలా ప్రశాంతంగా ఆ నిమిషాల్లోనే ప్రశాంతంగా అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. నిజంగా ఆ రోజు కనుక హాస్పిటల్ పోతే ఆ బడే బాలకు ఒక 50,000 రూపాయలు డాక్టర్ వసూలు చేసిండు. ఇంత బాధ కదమ్మా, ఇంత పెద్ద పెద్ద మిషన్లు పెట్టినాం, ఆ యొక్క మరి రాయి తీయటానికి అని చెప్పి డబ్బులు కంపల్సరిగా కనీసానికి ఒక 50,000 రూపాయలు వదిలేను. అంత బాధపడ్డది ఆ అమ్మాయి. కాబట్టి దేవుడు మన వ్యాధుల భారాన్ని ఆయన మీద మోసుకొని పోవడానికి ఇష్టపడ్డాడు. మన స్వస్థపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు మీద మనకి విశ్వాసం ఉండాలి. కనుక యేసు ప్రభు కాలంలో కూడా అవిశ్వాసులకు దేవుడు ఏం కార్యం చేయలేకపోయాడు, కానీ విశ్వాసులైనటువంటి వారికి మాత్రానికి బలమైన కార్యాలు చేశాడు. దేవుని నామానికి స్తోత్రం. అవసరమైన చనిపోయిన శవాన్ని కూడా తిరిగి లేపడానికి ప్రభు ఏం చేశాడు? అమ్మ నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే కార్యం చేయరు. అప్పుడే కదా లాజరు తిరిగి లేచింది. లాజరు లేచి బయటికి రా. ఎప్పుడు తెలుసా? ముందు వారి సహోదరులలో వాళ్ళకి మనసులో విశ్వాసాన్ని కలిగించారు. ఆ తర్వాత నమ్ముతున్నాం ప్రభు అంటే, ఇదిగో ఇప్పుడే 4 రోజులు అయిపోయింది నా తమ్ముడు చచ్చిపోయి, ఆ శవం కూడా ఏమైపోద్ది? మురుగు కంపు కొడుతుంది. శవం ఒక 2 రోజులు ఉంటేనే చాలా భయంకరం. ఎంత మురుగు కంపు వస్తుంది? సాయంత్రానికే వాసన వస్తుంది కదా. మరి 3 రోజులు అయిపోయి 4 రోజు వచ్చాడు యేసు ప్రభు వారు లాజరు చచ్చిపోయినప్పుడు. కమాన్ గెట్ అప్ లాజరు, లేచి బయటికి రా అని చెప్పగానే వెంటనే ఆ లాజరు లేచి చచ్చిపోయిన శవం ప్రేత వస్త్రాలతో కట్టబడి బయటకు వచ్చాడు. ఆయన శిష్యులతో చెప్పాడు, ఆ యొక్క కట్లు ఇప్పండి రా. నిజంగా యేసు ప్రభు వారు లాజరు చనిపోయిన లాజరుకి జీవాన్ని పోసాడు. దేవుని నామానికి స్తోత్రం. లాజరు శవం అయితే యేసు ప్రభు ఏంటి? జీవం. హల్లెలూయా. యేసు ప్రభు జీవం. కనుక ఆయన ఎవరిలో ఉంటాడో, ఆయన ఎవరి కుటుంబంలో ఉంటాడో, ఎవరి జీవితాల్లోకి వస్తాడో అక్కడ చచ్చిన శవాలు కూడా బాగుపడతాయి. నిజంగానే మన జీవితాలు ఒకప్పుడు చచ్చిన శవం లాంటివే, కానీ ఈ రోజున యేసుప్రభు నమ్ముకున్నందుకు మనం జీవంగా మారిపోయాం. హల్లెలూయా. మనకు జీవం పోసాడు ఆయన. కనుక ఎందుకు చెప్తానంటే, మనకున్న వ్యాధుల భారమైన ప్రభు మీద మోపాలి. అయ్యో బాగలేదు కదా అంటే, బాగలేని రోజే మందిరం రావాలి, అంతే కదా. బాగున్నప్పుడు వస్తావా? దేవుని నామానికి స్తోత్రం. బాగున్నప్పుడు వచ్చేదేమన్నా, బాగలేనప్పుడే చర్చలు కూర్చోవాలి, బాగలేనప్పుడు ప్రార్థన చేసుకోవాలి, బాగలేనప్పుడే పాట పాడు, సంతోషం కలుగుతుంది. బాగలేనప్పుడే దేవుని మాటలేను, ఆ వాక్యం వింటూ నువ్వు బాగైపోతావు. బాగలేనప్పుడే ప్రభువు దగ్గర రావాలి నువ్వు. కాబట్టి నీవు ఈ యొక్క వ్యాధుల భారం అనేది మనుషుల్ని అన్ని కులాలు, అన్ని జాతులు, అన్ని మతాలు, అన్ని వర్గాల నుండి కూడా ఈ రోజున అట్టడుకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఎవరంటే వ్యాధులతో బాధపడేవారే. దేవుని నామానికి స్తోత్రం. కుటుంబాలు కుప్పల కూలిపోతా ఉన్నాయి వ్యాధుల భారంతో. అందుకని ప్రధానమంత్రి చూసినా కూడా ఆయన కూడా కార్డు ఎత్తున్నా, ఆయుష్మాన్ కార్డు అని ఏదో కార్డు ఉందంట, అదేనా? ఆ కార్డు ఇస్తారు. ఎందుకంటే ఎంత నీకు భారం ఉన్న బిడ్డ వచ్చి ఆరోగ్యం బాగు చేయించుకొని చెప్పి ప్రధానమంత్రి దగ్గర ఒక కార్డు తయారు చేశారు. దానికి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కార్డును ఒక కార్డు ఇచ్చారు. ఎందుకు? ప్రజలకు ఆరోగ్యం బాగుండాలి, అంతే కదా. కానీ యేసు ప్రభు ఎవరికి ఏం కార్డు ఇవ్వలే. దేవుని నామానికి స్తోత్రం. ఆయన మాటతోనే స్వస్థపరిచాడు. ఎప్పటికైనా సరే ఆయన మాటలు నమ్మినటువంటి వారికి స్వస్థత, విడుదల కంపల్సరీ జరుగుద్ది. దేవుని నామానికి స్తోత్రం. అది అర్థమైందా? ఆయన మాటల మీద విశ్వాసం ఉంచి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు మాట్లాడిన మాట ఈ రోజున కూడా అది పనిచేస్తూ ఉంది. అంటే యేసు ప్రభు మాటే మనకు మందు. హల్లెలూయా. రోగులకి మంచి మందు యేసయ్యే. ఆయన మాటే మందు. అర్థమైందా? ఆయన మాటే మందు మనిషికి. ఆయన మాట అయినటువంటి వారు జీవితాల్లో బలమైన కార్యాలు జరుగునుగాక. కనుక దేవుని వాక్యం సెలవిస్తుంది. మూడవది ఏంటంటే చూడండి, యెషయా గ్రంథం 24:20 24:20 యెషయా గ్రంథం 24:20 24:20 చదవండి దయచేసి. చదువునాను. భూమి మత్తుని వలె మత్తుని వలె. ఇప్పుడు తాగినోడు ఎడదోలుతాడు. భూమి ఆట మత్తులో ఉన్నటువంటి మనిషి దూలినట్టు తోలుతుంది ఆట అది. తర్వాత అది పాక, గాలి వచ్చినప్పుడు పాకలు వేస్తే ఆ పాక మీద ఉన్నటువంటి ఆకులు, ఈ తాటాకులని కూడా
గలగల్లాడుతూ ఊగిపోతా ఉంటాయి. దాని అపరాధ భారము మీద భారముగా ఉన్నది. దాని అపరాధము దాని మీద, భూమి మీద అట అపరాధం అంటే భారంగా ఉందట. అది పడికను లేవదు. పడిక లేచే పరిస్థితి కూడా లేదు. అంటే ఒక మత్తుల్లాగా తూలుతా ఉంది భూమి. ఎప్పుడు ఏమైపోతుందో తెలియదు. ఈ భూమి ఆకాశం నుండి గతించిపోతే తెలుసా? మనుషులు చేస్తున్న అపరాధం, మనుషులు చేస్తున్న దోషాలు, మనుషులు చేస్తున్న పాపాలన్నీ కూడా భూమి మీద చాలా భారం అయిపోయినాయంట. భూమి కూడా నేను మొయ్యలేనయ్యా, ఇన్ని పాపాలు మొయ్యలేకపోతున్నా, ఈ అపరాధాలు మొయ్యలేకపోతున్నా, ఈ మనిషి చేసిన దోషాలు మొయ్యలేకపోతున్నాని ప్రతిరోజు దేవునితో మొత్తుకుంటుంది. మనకు అర్థం కావట్లేదు. కానీ భూమి ప్రతిరోజు కూడా భూమి ఆకాశాలు దేవునికి మొర పెడతా ఉన్నాయి. నేను ఈ అపరాధాన్ని నేను మొయ్యలేకపోతున్నా. భారం ఎక్కువైందంట భూమికి. ఇప్పుడు మత్తు ఉన్నటువంటి ఒక మనిషి అలాగే తూలుకుంటూ వస్తాడో అట్లా తూలిపోతా ఉంది. ఎప్పుడు పడిపోదాం, ఎప్పుడు నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉందంటే భూమి. ఏ రోజుకు ఆ రోజు కూడా మూలుగుతూ ఉంది. ఏంటి భారం, ఈ పాపం ఏంటయ్యా అని మూలుగుతూ ఉంది. కనుక తర్వాత చదువున్నాను, అపరాధ భారము దాని మీద మోపబడి ఉన్నది. అంటే దేవుడు మోపాడు. ఎంత పాపం చేసింది మనిషి అపరాధం అంతా నువ్వే భరించాల. ఈ భూమి మీద ఎంత చెడో తెలుసా? అది ఎలా భరిస్తుంది? ప్రతి చెడు అంతా కూడా ఈ భూమి భరిస్తూ ఉంది. ఈ రోజున దాని యొక్క గర్భంలో దాచిపెట్టుకుంటా ఉంది మనిషి యొక్క చెడు అంతా కూడా. నేను మొయ్యలేకపోతాను. అందుకనే ఈ భూమి ఆకాశం నశించిపోయి ఒక రోజు రాబోతా ఉంది. ఎందుకంటే అపరాధం అనే భారం దాని మీద మొయ్యలేని పరిస్థితి కూడా ఒక రోజు ఏర్పడ్డది. కనుక దేవుని వాక్యం ఏం రాస్తున్నాడు? ఇదిగో లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. దేవుని నామానికి స్తోత్రం. ఇక నేను మొయ్యలేను ఈ దోషాన్ని, నేను మొయ్యలేను ఈ పాపాన్ని, నేను మొయ్యలేను ఈ భారము, నేను మొయ్యలేను అపరాధం మొయ్యలేకపోతున్నా అని భూమి ఎప్పుడైతే దేవునికి మొరపెట్టిందో, యేసుక్రీస్తు వారి లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన ఒక గొర్రెపిల్లగా నిర్దోషమైన నిష్కలంకమైన ఏ పాపము లేనటువంటి ఒక గొర్రెపిల్ల లాంటి మనసు కలిగి మానవాళి కొరకు పాపములు, అపరాధములో, దోషములో నశించిపోతున్న వారి కొరకు కలవరి శిలువలో మరణించవలసిన పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకనగా ఆ అపరాధం అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. ఆ అపరాధమే ఆయనకు శిలువగా మారింది. ఆ అపరాధమే ఆయన కొరడ దెబ్బలుగా మారినాయి. ఆ అపరాధమే ఆయనకు ముళ్ళ కిరీటంగా మారింది. ఆ అపరాధమే ఆయనకు కాలక చేతుల మేకులైపోయింది. మనిషి యొక్క అపరాధమే, మనిషి దోషమే, మనిషి పాపమే యేసు ప్రభు వారిని భయంకరంగా శిక్షకు పాత్రుడిగా చేసింది. అర్థమైంది? అది మన మీద పడాలి. పాపం చేసింది మనం, కానీ ఆయన మీద ఆ యొక్క భారం పడ్డది. ఆయన భుజాల మీద మోసాడు శిలువ భారాన్ని. అదనమాట. శిలువని బీక్కోడు. ఒకడు అన్నాడు, ఆ శిలువ మీద 3 మేకులు బీక్కోలేడు దేవుడా అని చెప్పన్నాడు యేసుక్రీస్తు గురించి. అసలు ఆ మేకులు ఎందుకు వాడికి తెలియదు. వాడికి అనేటోడికి ఆ మేకులు దేనికి కొట్టబడ్డాయి? ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టారు? శాతగాకరని కాదు. నీ భారం, నీ పాపాన్నంతా ఆయన మొయ్యవలసి వచ్చినప్పుడు ఆయన మేకులతో కొట్టబడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. అది మనకు అర్థం కావాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రభువా, నా పాపం కొరకే, నా అపరాధం కొరకే, నా దోషం కొరకే ఎంత భారాన్ని నువ్వు మోసావు నీ భుజాల మీద అనే మాట మర్చిపోయి ఈ రోజున యేసు ప్రభువాన్ని శాతగాని దేవుడిని మాట్లాడేటటువంటి అపహాసకులు కూడా ఎంతోమంది ఈ లోకంలో కనపడుతున్నారు. యూట్యూబ్లలో, ఫేస్బుక్లో ఎక్కడ చూసి నీ అపహాసకుల గుంపే కనపడతా ఉంది. ప్రభువుని ఎగతాళి చేసి మాట్లాడేవారు ఉన్నారు. కాదు, మన అపరాధ భారాన్ని అంతా కూడా, ఆ శిలువ భారం అంతా కూడా ఆయన భుజాల మీద వేసుకున్నాడు. కాబట్టి లోక పాపాన్ని మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. భూమి మోయలేకపోయింది. మోసిందా? అది ఏడుస్తూ ఉంది. ఇక నేను ఉండనయ్యా, ఈ పాపాన్ని తట్టుకోలేకపోతున్నా అని భూమి ఏడుస్తూ ఉంది. భూమి దేవునికి మొర్ర పెడతా ఉంది. కానీ దేవుడు అన్నాడు, నువ్వు మొయ్యలేకపోతున్నావు కదా, అందుకే ఇదిగో నా భుజాల మీద వేసుకుంటా. దేవుని నామానికి స్తోత్రం. ఆ భారం అంతా మోయడానికే యేసు ప్రభు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు. ఆ భారం అంతా మోయడానికే ఆయన శిలువ తన భుజాల మీద వేసుకున్నారు. ఆ దోషం, పాపాన్ని, భారాన్ని మోయడం కొరకే ఆయన పూర్తిగా ఆయన సరెండర్ అయిపోయాడు. శిలువ మరణానికి అప్పగించుకున్నాడు. అందుకనే ప్రభు అంటాడు, మత్తయి సువార్త 11:28 గనక దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటున్నాడు. ఇక్కడ ప్రయాసపడి భారం మోసుకొని సున్న సమస్తమైన జనులారా, భారం మోసుకొని సున్న సమస్తమైన నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తా. దేవుని నామానికి స్తోత్రం. అదే, పని చేసేవాడికి విశ్రాంతి లేదు, రోగం వచ్చేవాడికి విశ్రాంతి లేదు. అర్థమైందా? రోగం వచ్చిన వాళ్ళకి ఏం లేదు, పాపం చేసిన వాడికి విశ్రాంతి
లేదు. కనుక దేవుని వాక్యం ఏమంటుందంటే, నీ భారం నా మీద వేసినప్పుడు నేను నీకు విశ్రాంతినిస్తా. యేసు ప్రభు విశ్రాంతి ఇవ్వడానికి వచ్చాడు. హల్లెలూయా. అశాంతిలో ఉన్న మానవులకి, సంతోషము లేని మానవులకి, సమాధానం లేని మానవులకి, వారి జీవితాలు పాడు చేసుకుంటూ నిజముగా లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో జీవించి వారి జీవితాలు పతనం చేసుకొని వారి జీవితాల్లో దేనికి పనికిరాని నిష్ప్రయోజకులు మిగిలిన మానవుల కొరకు ఆయన చేసిన త్యాగం ఎంత అంత అని చెప్పడానికి వీలు కాదు. ఎంతో ప్రేమను ఆయన క్రియల ద్వారా మనకు చూపించాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకని ప్రయాసపడి భారం మోసుకుని సున్నా ఫలాని కులం, ఫలాని జాతి, ఫలాని మతం అని చెప్పలే ఆయన ఏమన్నాడు? నీవు ఏ జనమైనా కావచ్చు. దేవుని నామానికి స్తోత్రం. సమస్త జనులు, ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి, ఏ రంగుకి సంబంధించిన వ్యక్తివైనా కావచ్చు, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తికైనా కావచ్చు, ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తివైనా కావచ్చు. ఈ భేదాలు మొత్తం ఎక్కడ? ప్రాంతీయ భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, దేశ భేదాలు. వాడు ఆ దేశవాడు, ఈ దేశవాడు, తల్లోడు, ఇటు నెల్లోడు, ఆడు పొట్టి, ఇడు పొడుగు, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఈ భేదాలని. కానీ యేసు ప్రభు దగ్గర ఈ భేదాలు ఏమి కూడా అందరి భారాన్ని మోయడానికి, పనుల భారమైనా, లేకపోతే పాప భారమైనా, వ్యాధులతో కూడుకున్న భారమైనా, ఏ భారం మోయడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుని నామానికి స్తోత్రం. అందుకే యేసు ప్రభు దేవుడు ఆయన మనం ఆరాధన చేసుకుని, ఆయన పూజించి, ఆయన నమస్కారం చేసినప్పుడు ఆయన ఈ లోకములు మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా చేయునుగాక. ఈ లోకం వరకే కాదు, బెనిఫిట్స్ అని ఈ లోకం వరకు ఏదో రోగం పోయింది, దెయ్యాలు పోయినాయి, లేకపోతే వాళ్ళు బాగుపడరు, వీళ్ళు బాగుపడరు కాదు. పరలోకంలో కూడా ఒక స్థలాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ రోజున మధ్యాహ్న కాలపేళ ప్రభు పిలుస్తున్న ప్రతి ఒక్కరిని, సమస్తమైన జనులారా, ఆయనకి ఏ భేదము లేదు, మీరందరు నా యొద్దకు రండి. ఎవరు పిలుస్తారు? మనల్ని భారంతో ఉంటే, అప్పుల భారం ఉన్నావు అనుకో, వాడు నా ఇంటికి వచ్చి వాడికట్ట అప్పులు లేరు, సరే పని చేసుకుని బతుకని చెబుతారే తప్ప, నువ్వు నా ఇంటికి వస్తే నీకు పని వెళ్తానే ఉన్నట్రా. అది ఒకవేళ రోగంతో ఉన్నావు అనుకో, అమ్మ 4 రోజులు నీకు కొంచెం నేను పరిచయం చేస్తా కానీ మా ఇంటి దగ్గర ఉండి ఎవరైనా మాట్లాడతారా? ఎవరని లేదు. పాపంతో వచ్చారనుకోండి, ఒకవేళ గేట్ అవుట్, ఏరా నువ్వు చేసిన పని మంచిది కాదు, మా ఇంటికి వస్తావా అని గేట్ అవుట్ చేస్తారు. అంటే అవతలకి వెళ్ళి నువ్వు మా మొత్తం దాటానికి వెళ్ళలేదు. ఎవరు రాణిస్తారు చెప్పండి? ప్రభు మాత్రమే మన భారం అంతా మొయ్యగలిగిన వాడు. హల్లెలూయా. మనకు విశ్రాంతినిచ్చే దేవుడు. ఏమి ఇస్తారు చెప్పండి? విశ్రాంతి. ఈరోజు ఎంత విశ్రాంతిగా ఉన్నాం మనం? దేవుని నమ్ముకున్న వాడికి ఉన్న విశ్రాంతి నమ్మని వాళ్ళకి లేదు, విశ్వసించిన వాళ్ళకి లేదు. అర్థమైందా? దేవుని నమ్ముకొని ఆయన మీద మన భారాన్ని మోపబట్టే ఇక్కడ నెమ్మది కూర్చున్నాం. అదే ఆ భారం కనుక ఉన్నట్లయితే ఇటు వాక్యం వింటాం, అటు బీగుతూనే ఉంటుంది. నేను బయటికి పోవాలి. కొంతమంది చర్చలు ఎందుకు ఉంటారంటే వచ్చిన కారణం వాళ్ళకి బయటకే పీకుద్ది అనమాట. నేను ఇప్పుడు తొందరగా పనికి పోవాలి, అది తొందరగా ఆఖరి చేయట్లు అయ్యగారు ప్రసంగం పొద్దుపోయింది కదా, ఇట్లా కూడా ఆలోచనలు వస్తాయి. విశ్రాంతి ఉండదు, మనసుకి శాంతి, నెమ్మది ఉండదు. కనుక ఈ యొక్క మరి మధ్యాహ్న కాల సమయంలో మీకు చెప్పి మాట ఏంటంటే, మన భారమంతా కూడా ఆయన మీద మొయ్యడానికి నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. తర్వాత చదవండి 29-30 వచనాలు కూడా ఒక మంచి మాట ఉంది. ఆయన భారం అనేటటువంటిది ఒకటి ఉంది, అది మనకేసినప్పుడు అది మనకు గొప్ప నెమ్మదిని కలగజేస్తూ ఉంది. చదవండి దయచేసి 29-30. అది మత్తయి సువార్త 11:29-30 వచనాలు. నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని చెప్పిన తర్వాత ఆయన 29-30 వచనాలు ఒక మంచి మాట మాట్లాడుతూ ఉన్నారు. చదువునానా? 11:29-30 వచనాలు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాణ్ణి గనుక మీ మీద అదిగో చూడండి, మన భారం ఆయన మీద వేసాట, దేవుని కాడి మనం ఎత్తుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. ఎవరి కాడి ఎత్తుకోవాలి మనం? అదనమాట. దేవుని బిడలుగా మార్చబడ్డం అంటే దాని అర్థం ఏంటి తెలుసా? పుట్టుకుని బైబిల్ పట్టుకుని చదవటం, పాటలు పాడటం, ఇక అజాలు లేకుండా వెళ్ళిపోయి మనం పని చేసుకోవడం కాదు. దేవుని కాడి మన భుజాల మీద ఎత్తుకోవాలట. దేవుని నామానికి స్తోత్రం. అయితే ఆయన కాడి చదువునాము. మీ
కాడి ఆ, నా మీద ఎత్తుకొని ఆ, నా యొద్దకు నా కాడి మీ మీద ఎత్తుకొని, నా యుద్ధ నేర్చుకుని అదే నా కాడి మీ కాడి కాదు, నా కాడి మీ మీద ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకుని అది దేవుని దగ్గర చక్కగా నేర్చుకోవాలి. మనం ఎలా భక్తి చేయాలి, ఎలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ఏ విధంగా పరలోకానికి సిద్ధపడాలి, ఏ విధంగా మనం భక్తి జీవితంలో ముందుకెళ్ళాలి, ఇవన్నీ దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. అంటే ప్రతిరోజు కూడా నేరపడుతున్న ఒక శిశువు లాంటి వారు. అప్పుడు మీ ప్రాణాలకి దొరుకును. ఆయన కాడి మన భుజాల మీద ఎత్తుకుంటే మన ప్రాణానికి ఏం దొరుకుద్దట? ఏరనగా ఆ, నా కాడి సులువుగాను నా కాడి సులువుగాను నా నా భారం భారం తేలిక. దేవుని నామాని స్తోత్రం చెప్పండి. దేవుని కాడి సులువుగా ఉన్నది, మన కాడి బరువు అయింది. మన కాడి బరువు అయింది, అది ఎవడు మోయలేడు, ఒకరొకరు మోసేది కాదు. అర్థమైందా? పని ఉన్నా నాకు బదులు నేను చేయలేవు. ఇప్పుడు సింగరేం జాబ్ ఉందనుకో, మావాడికి బాగలేదంటే నువ్వు రమ్మంటాడు డ్యూటీకి వేరే వాళ్ళని. ఇంట్లో 10 మంది ఉన్నా కూడా ఆ మనిషి రావాలి, ఆ మనిషి డ్యూటీ చేయాలి, అంతే కదా. జాబ్ ఉన్నటువంటి వాళ్ళు ఇంకో మనిషి పోవడానికి లేదు. కూలి పని అంటే అది వేరే సంగతి, ఒకళ్ళ బదులు ఒకళ్ళు వెళ్తాం. అదే ఉద్యోగం అయితే ఎవరి పని వాళ్ళే చేయాలి, అంతేనా? కానీ ఇక్కడ మనం చూసినప్పుడు నిజంగా దేవుడు అంటున్నాడు కదా, మీ భారం అంతా నా మీద పెట్టుకున్నాను కనుక నా కాడి మీ మీద ఎత్తుకోండి. దేవుని నామాని స్తోత్రం. నా కాడి సులువుగా ఉన్నది, నా భారం తేలిగ్గా. ప్రార్థన రావడం తేలిక, అన్న ఇసుక బత్త నెత్తి మీద పెడతారు మనకి, కూర్చొని ఎంటమైనా అని చెప్తారు. మీరు అన్న ప్రసంగం ఏమీ లేదు. కనుక ఇక్కడ ఏం జరుగుతోంది? ముందు ప్రార్థన, 3 పాటలు, 3 మాటలు, మళ్ళీ ప్రార్థన, చిన్న సాక్ష్యం. అమ్మ వెళ్ళరండి, మంచిది. ఇదేనా బరువా? ఇదేనా బరువా అమ్మ? అమ్మ రెండవ గారు ఏమైనా బరువా? ఏం బరువు కాదు. చాలా సులువైనటువంటి సూత్రం చెప్పాడు దేవుడు. నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి, నా దగ్గర కూర్చోండి, మీకు ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది. అంతకంటే గొప్ప ధన్యత ఏంటి మన జీవితాల్లో? మన ప్రాణానికి విశ్రాంతి ఇవ్వడానికే. కానీ మన ప్రాణం మీద భారాన్ని పెట్టి మొయలేని దెబ్బలు కొట్టి కొరడ దెబ్బలు మన్ను కూడా ఏంటి కాలు చేతులు మేకులు పెట్టి కొడటానికి ప్రార్థన పిలవాలి దేవుడు. దేవుని నామాని స్తోత్రం. ఎడిదిరిగి మన నెత్తి మీద ఉన్న భారం దింపడానికి పిలిచాడు ఆయన దగ్గరికి. కాబట్టి ఈ రోజున కూడా మరి మన జీవితాల్లో మనం ఏ భారంలో ఉన్నామో అవన్నీ ప్రభువుకి అప్పచెపుదాం. ఆయన ఆదుకునే దేవుడు, ఆయన విశ్రాంతిని ఇచ్చేవాడు, ఆయన నెమ్మది కలగజేసే దేవుడు, ఆయన సమాధానం కలగజేసేవాడు. ప్రభువా నీకు ఇస్తున్నాను, నేను నీ బిడ్డను, నా ప్రాణానికి ఏం కావాలి? విశ్రాంతి కావాలి. దేవుని నామాని స్తోత్రం. విశ్రాంతి అనేది చాలా అవసరం అన్నాడు మనిషికి. భూమి మీద మానవ శరీరంలో విశ్రాంతి అనేది చాలా అవసరం. అర్థమైందా? ఒక తాతయ్య ఉండేవాడు, సామీల్ గారని. నేను ఎక్కడ మీటింగ్ పోయిస్తే రాత్రి నిద్ర ఉండేది కాదు. అయితే పొద్దున్నే అయ్యా నువ్వు మా ఇంటికి రావాలని చెప్పి నన్ను పిలిచేవాడు. ఒక గదిలో మంచం వేసి దాని మీద పడుకున్న తర్వాత వాళ్ళ ఇంట్లో కుక్కలు కానీ మనుషులు కానీ పిల్లలు కానీ ఎవరు రాకుండా, ఏయ్ శావకుడు పడుకున్నాడు ఇక్కడ రావద్దని, నేను విశ్రాంతి తీసుకోవాలని చెప్పి ఆయన ఎంతో కాపలా కాసేవాడు. ఎవరు డిస్టర్బ్ చేయనిచ్చాడు కాదు, చిన్నపిల్లలు కూడా. నేను ఒకవేళ నాకు కొంచెం మెలకు వచ్చి లెగిస్తే టేక్ రెస్ట్, ఆల్ ద బెస్ట్ అనేది, టేక్ రెస్ట్ అనేది, విశ్రాంతి తీసుకో, మళ్ళీ ప్రసంగం చెప్పాలిగా నువ్వు అని. గత 20 సంవత్సరాల కిందట తిమోథేయ గారు వచ్చినప్పుడే, ఆయన శావకుడు, ఆయన విశ్వాసి, 86 సంవత్సరాల వృద్ధుడు నాకు శిష్యరకం చేశాడు. దేవుని నామాని స్తోత్రం. నా ఆరోగ్యాన్ని ఎంత కాపాడేవాడంటే ఆ తాతయ్య అసలు అంతా విశ్రాంతినిచ్చేది. నువ్వు విశ్రాంతి తీసుకో, మళ్ళీ సాయంత్రం ప్రసంగం చెప్పాలి, ఎవరు మల్లెపల్లి ప్రార్థన పోవాలి, మళ్ళీ ఏలూరు పోవాలి కదా నువ్వు కోటానికి అని నన్ను లేవనిచ్చేటోడు కాదు. కొద్దిసేపు గంట సేపు పడుకోండి, ఇక్కడ కాపలా కాస్తా ఆయన అక్కడ ఆ మొత్త దగ్గర కర్ర పట్టుకొని కూర్చునేవాడు. నిజంగా ఈ రోజున అలాంటి విశ్వాసులు కరువు అయితేనేమో అనుకుంటున్నాను నేనైతే. నిజంగా ఎంత శావకుని ప్రాణం విశ్రాంతి గురించి ఆయన ఆలోచించేవాడు. కనుక మనందరి ప్రాణాలు విశ్రాంతి కలగటానికి యేసుప్రభు మన గురించి ఆలోచిస్తున్నాడు. ఒక మనిషికే ఎంత ప్రేమ కలిగిన స్వభావం ఉంటే యేసుప్రభుకి ఎంత ప్రేమ. అయ్యో నా బిడ్డ పొద్దున్న లెగిస్తే పనికెళ్తాడు, విశ్రాంతి కావాలి. ఈ సోమవారం నుండి మళ్ళీ శనివారం దాకా పని చేశాడు కనుక ఒకరోజు విశ్రాంతి ఇద్దాం. దేవుడు అందుకనే విశ్రాంతి పెట్టాడు. అవునా? వారానికి ఒక రోజు మనకేంటి? విశ్రాంతి తీసుకోవాలి. మరి 24 గంటలు 7 రోజులు ఎగదాడ చేస్తే ప్రాణ విశ్రాంతి లేకపోతే తెల్లారిసరికి టైఫాయిడ్ జ్వరం వస్తుంది. జ్వరాలు ఎందుకు వస్తాయి అనుకుంటారు? ఒంట్లో వేడి ఎక్కువైనప్పుడు ఆ యొక్క జ్వరం ఇసుమ జ్వరంగా మారిపోద్ది అన్నమాట. కనుక
చూడండి ఒంట్లో ఉన్నటువంటి వేడిని బట్టి ఎప్పుడు చూసిన పని అసలు ఎప్పుడు కొంతమందికి అస్సలు తీరుకోండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును కాదు. కనుక జ్యోతి కూడా నవ్వుతున్నాను, 24 గంటలు చేస్తుందేమో మరి పని. బిడ్డలారా కొంచెం విశ్రాంతి ఉండాలి. ఏముండాలి? విశ్రాంతి కూడా ఉండాలి. ఎందుకంటే సంపాదించిన డబ్బులు కావు, ఆ ఎడిపోతే తెలవాలి. ఎందుకంటే ఒక జ్వరం వచ్చింది అనుకో, ఇక 10,000 సంపాదిస్తే మళ్ళీ 15-20 ఖర్చు అయితే అన్నీ ఉంటాయి. అది చెప్పాలి. కావన్నది అయ్యా రాకుండా పనికెళ్ళయ్యా మరి ఏం కలిసి వచ్చిందన్న, ఏం లేదు నేను పోయినందుకు వచ్చినాయి 200, కలిసినాయి 500 ఆట. వచ్చిన అంతా సంపాదించింది అదనమాట. కనుక దయచేసి మన విశ్రాంతి కోరి, మన మేలు కోరి దేవుడు మనతో మాట్లాడుతుండే కాబట్టి ఈ రోజున దేవుని మాటలు విని ఆ దేవుని వాక్య ప్రకారం నడుచుకొని, ప్రభువా నిజముగా మా కొరకు ఇంత శ్రమని బాధని నువ్వు అనుభవించి మాకు విశ్రాంతిని ఇచ్చావు నాయనా. అందుకే మీ దగ్గర ఉన్న విశ్రాంతి కొరకై నీ సన్నిధిలో ఉంటామని తీర్మానంతో మనం జీవిస్తే అలాంటి గొప్ప ధన్యతను ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీభవించు. ఇంకెవరు చేయాలి ప్రార్థన? అన్నమ్మ గారు చేశారా?